సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. దీంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుంది. కాగా ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున దివంగత లాస్య నందిత సోదరి నివేదిత పోటీ చేయాలని గులాబీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. అయితే ఉప ఎన్నికల్లో పోటీపై నివేదిత క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి దివంగత నేత సాయన్నకు మద్దతుగా నిలిచిన ప్రజలంతా తన సోదరి లాస్య నందితను కూడా భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు నివేదిత. అయితే దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో తన యువ ఎమ్మెల్యేను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అనివార్యమైన ఉప ఎన్నికల బరిలో నిలబడాలని స్థానిక లీడర్లు, ప్రజలు తనను కోరుతున్నారని వివరించారు. అయితే వాళ్ళందరి మద్దతుతో తాను ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను త్వరలోనే కలుస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలు, కంటోన్మెంట్ ప్రజలు కోరిన తర్వాతే పోటీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. నాన్న సాయన్నను, చెల్లి లాస్య నందితను ఆదరించినట్లుగానే కంటోన్మెంట్ ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నారన్నారు. త్వరలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ను కలిసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. కాగా ఫిబ్రవరి 23న హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి లోక్సభ ఎన్నికలతో పాటే ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ నిర్వహించనుంది. ఉప ఎన్నికల్లో పోటీకి లాస్య నందిత సోదరి ముందుకు రావడంతో బీఆర్ఎస్ కూడా ఆమెకే టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 1994 నుంచి 2018 వరకు మధ్యలో 2009 ఎన్నికలు మినగా మిగిలిన 5 సార్లు ఎమ్మెల్యేగా జి సాయన్న విజయం డంకా మోగించారు. 1994, 99, 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో దిగిన సాయన్న హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా 2014లో టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన సాయన్న 2018లోనూ తన విజయం పరంపరను కొనసాగించారు. అయితే అనారోగ్య కారణాలతో సాయన్న 2023 ఫిబ్రవరి 19న హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక సాయన్న మృతి తర్వాత ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని స్థానిక నేతలు, అభిమానులు విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్ అధిష్టానం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్య నందితకు టికెట్ ఇచ్చింది. బీటెక్ చదివిన లాస్య నందిత గెలిచి తన తండ్రి పేరును నిలబెట్టారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచి 3 నెలలు గడవక ముందే ఘోర రోడ్డు ప్రమాదంలో అత్యంత విషాదకరంగా లాస్య నందిత తుదిశ్వాస విడిచారు. దీంతో ఇప్పుడు తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు దివంగత నేత సాయన్న ఇంకో కుమార్తె లాస్య నందిత సోదరి నివేదిత పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు ఈ సమావేశం అంతా షార్ట్ నోటీస్ ఉన్నా కానీ చాలామంది కార్యకర్తలు, చాలామంది ముఖ్య లీడర్లు అందరూ వచ్చారు. మీకు తెలిసిన విషయమే. అన్ఫార్చునేట్లీ మనం మన ఎమ్మెల్యే గారిని కోల్పోయాం. చాలామంది సాయన్న కుటుంబం నుండి ఒకళ్ళు ఉండాలి అనేసి మమ్మల్ని అడగడం జరిగింది. ఈరోజు ఆ మీటింగ్ దాని గురించి వాళ్ళ సజెషన్స్, వాళ్ళు చెప్పింది మనమందరం కలిసి డిస్కస్ చేసి ఒక మాట మీద ఉందామనేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. 5 టర్మ్స్ అందరు ప్రజలు కానీ, లీడర్లు కానీ అందరు నాన్నతో ఎలా అయితే కలిసి వాళ్ళు సపోర్ట్ చేసి నాన్నని ఎలా అయితే గెలిపించారో, చెల్లెని కూడా బాగా చాలా మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఎంత కష్టం ఉన్నా కానీ అందరు లీడర్లు వాళ్ళంతటా వాళ్ళ కష్టపడి చెల్లికి మంచి మెజారిటీ తెచ్చారు. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఇంత తొందరగా మన లీడర్ని కోల్పోయాం. ఈరోజు అందరు లీడర్లు, అందరు ప్రజలు అంతనే స్ట్రాంగ్గా నన్ను సపోర్ట్ చేస్తూ ఈ బరిలో నిల్చోవాలనేసి సజెస్ట్ చేశారు. వాళ్ళందరి సపోర్ట్తో నేను ఎలక్షన్లో నిల్చుందామనేసి డిసైడ్ చేశాము. మేము ఇకపై మా కేసీఆర్ గారిని కలిసి ఇంకా ముఖ్యమైన డెసిషన్స్ అన్ని తీసుకొని ముందర ఏం చేయబోతున్నామో మీకు మేము సూచిస్తాము. మీరు ఇన్ని ఇయర్స్ మా మీడియా మిత్రులు, మా ఒక ఫ్యామిలీ లాగా నాన్నగారితో ఎన్ని ఇయర్స్ ఉన్నారు. మీరు అలానే మమ్మల్ని ఇకపై కూడా సపోర్ట్ చేయాలని మా ఒక అన్నలాగా, ఒక బ్రదర్ లాగా, ఫాదర్ లాగా మాతో ఉన్నారు. చెల్లి ఎలక్షన్స్లో కూడా బాగా కష్టపడ్డారు మా కోసం.
ఇకపై కూడా మాతో అలానే ఉండాలని మేము కోరుకుంటున్నాం.